నేను ఏ రోజు కూడా మరియను ఆరాధించండి, లేకపోతే జోజెఫ్ని ఆరాధించండి, అంతోనిని ఆరాధించండి, లేకపోతే ఫ్రాన్సిస్ని ఆరాధించండి అని అసలు చేయకూడదు. చేస్తే అది నిజంగా విగ్రహారాధనే. కాకపోతే మనం చేసేది ఏంటంటే ఏం చేస్తున్నాం? గౌరవిస్తున్నాం. ఏమని గౌరవిస్తున్నావు? ఈ రోజున ఇంత ధైర్యంగా ఈ గుళ్ళో కూర్చొని వాక్యం వింటున్నావంటే అది నీ గొప్పతనం కాదు. మన పూర్వీకులు దేశాలు దాటి ఖండాలు దాటి ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం బోధించారు కాబట్టి దేవాలయాలు కట్టుకున్నాం, పిల్లలు చదువుకున్నారు, మీరు చదువుకున్నారు, కాస్త ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నారు. ఎంతోమంది పితామహులు కష్టపడ్డారు, విశ్వాస బీజాలు నాటారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు మర్చిపోవాలి. మనం మర్చిపోతేనే మనకి సాటిస్ఫాక్షన్.